జానీ మాస్టర్ కోసం పోలీసుల తీవ్ర గాలింపు. ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అలాగే ఆమె నుంచి ఇప్పటికే సఖీ, భరోసా బృందాలు తగిన వివరాలు సేకరించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 18 బుధవారం రోజు బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు. లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. జానీ మాస్టర్ ప్రస్తుతం తన స్వస్థలం నెల్లూరులోనే ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగి పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. లైంగిక ఆరోపణలకు సంబంధించి డాన్స్ మాస్టర్కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అలాగే ఆమె నుంచి ఇప్పటికే సఖీ, భరోసా బృందాలు తగిన వివరాలు సేకరించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రోజు సెప్టెంబర్ 18న బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మైనర్గా ఉన్నప్పటి నుంచే బాధితురాలిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, మొత్తం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు కూడా పాల్పడినట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు జానీ మాస్టర్పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ స్వరం పెంచుతోంది. ఇందులో భాగంగానే బాధితురాలికి ఓ స్టార్ హీరో అండగా నిలబడ్డారని తెలుస్తోంది. అంతేకాదు, ఆమెకు మద్దతు పలుకుతూ సినిమా అవకాశాలు కల్పిస్తానని భరోసా కూడా ఇచ్చాడని సమాచారం. అలాగే ఇతర నిర్మాతలు కూడా బాధితురాలికి అవకాశాలు ఇవ్వటానికి సిద్దమవుతున్నారని సమాచారం. కాగా ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదును టాలీవుడ్ విచారణ ప్యానెల్ రికార్డు చేసింది. జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని ప్యానెల్ అంటోంది. మరోవైపు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆందోళనలకు సిద్దమవుతోంది బీజేపీ మహిళా మోర్చా. జానీని అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించింది. ఇది లవ్ జిహాదే అంటోంది బీజేపీ మహిళా మోర్చా. హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి మతం మారాలంటూ బెదిరించిన జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.